సినిమా అయిన మహా నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మ్యాటోలోకి వెళ్దాం. ఇండియాలో క్రికెట్ మతం, ఆ మతానికి సంబంధించి సచిన్ కోట్ల మంది ఆరాధించే దేవుడు. సచిన్ అనే మాటని ఊహ తెలిసి తెలియని టైంలో ఫస్ట్ టైం విన్నా. ఏంటి మనిషి గొప్ప, అందరూ ఇంతలా మాట్లాడుకుంటున్నారు అనుకునేవాడిని. ఆ తర్వాత క్రికెట్ మీద ఇష్టం పెరగటం, క్రికెట్ నాలెడ్జ్ నరాల్లో ఎక్కేసింది. అప్పట్లో క్రికెట్ మ్యాచ్ అంటే రెండే మాటలు ఎక్కువగా వినపడేవి. సచిన్ మ్యాచ్ లో ఉన్నాడా, ఆడుతున్నాడా, అవుట్ అయిపోయాడా. మ్యాచ్ లో ఉన్నాడు అంటే ఓ ఆశ, అవుట్ అయిపోయాడు అంటే ఏం చూస్తావులే మ్యాచ్ అనుకునేవారు. ఉన్నాడు అంటే ఎంత పెద్ద పన్నైనా పక్కన పెట్టి టీవీ కతుక్కుపోయేవాళ్ళు. సచిన్ ఆడిన ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్, మెమరబుల్ క్రికెటింగ్ మూమెంట్స్ ని ప్రత్యక్షంగా చూసి మైమరిచిపోయిన అదృష్టవంతుల్లో నేను ఒక్కడిని. వాట్ ఎ మ్యాజికల్ మ్యాన్. ఎన్నో అసాధ్యాలని సుసాధ్యాలు చేసి చూపెట్టాడు. సచిన్ ఆడుతున్నప్పుడు క్రికెట్ మ్యాచ్ లో ఉండే మజానే వేరుగా ఉండేది. ఇప్పుడు ఒకటికి 4 సచిన్లు తయారయ్యారు. విన్ అవుతున్నాం అనే ఉంది కానీ ఆ మజా లేదయ్యా. సచిన్ కెరియర్ స్టార్ట్ అయ్యే ముందు వరకు క్రికెట్ అంటే ఇండియాలో ఆసక్తి ఉండేది. సచిన్ ఆడటం మొదలుపెట్టిన తర్వాత అది కాస్త పిచ్చిగా మారిపోయింది. అంతలా తన ఆటతో దేశాన్ని, క్రికెట్ అనే ఆటని ప్రభావితం చేశాడు సచిన్. అలాంటి మనిషిని లెజెండ్ అని పిలవటం కూడా చిన్న పదమే అవుద్దేమో. సచిన్ కెరియర్ గురించి, జీవిత విశేషాల గురించి ఇప్పటికే ఎన్నో విషయాలు ప్రచారంలో ఉన్నాయి. పుస్తకాల రూపంలోనో, న్యూస్ ఆర్టికల్స్ రూపంలోనో, డాక్యుమెంటరీస్ రూపంలోనో అవి ఉన్నాయి. ఇప్పుడు ఓ ఫీచర్ ఫిల్మ్ కూడా సచిన్ జీవితం ఆధారంగా రూపొందుతుంది. ఆ సినిమా పేరే సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్. మే 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సినిమాకి సంబంధించిన ట్రైలర్ బయటకు వచ్చింది. అందరూ అనుకున్నారు ఈ సినిమాలో సచిన్ తన పాత్రను తానే పోషిస్తున్నాడు అని. కానీ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే సచిన్ ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు. తన కథని తానే నేరేట్ చేస్తూ సచిన్ లైఫ్ కి సంబంధించిన రియల్ వీడియోస్ నే సినిమాలో చూపెట్టేస్తున్నారు అని. అంటే మొత్తం సినిమా అలా అని కాదు, సచిన్ చిన్నప్పటి పోర్షన్ మాత్రం షూట్ చేశారు. మిగతా పార్ట్ అంతా లైవ్ వీడియోలు బేస్ గా సచిన్ నేరేషన్ లోనే ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారని అర్థమైంది క్లియర్ గా. హాలీవుడ్ లో ఇలాంటి తరహా సినిమాలు రూపొందుతాయి. డాక్యూ డ్రామాస్ అంటారు వీటిని. కొంత డాక్యుమెంటరీల ప్రెజెన్స్ ఉంటది, కొన్ని చోట్ల పాత్రలను పెట్టి యాక్టింగ్ చేపిస్తారు. సో దీన్ని బయోపిక్ ఫిల్మ్ అంటానికి లేదు. సచిన్ బయోగ్రఫీని డాక్యూ డ్రామా పద్ధతిలో ఈ సినిమాలో చెప్తున్నారు. అంటే సచిన్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని లైవ్ వీడియోల సహాయంతో తెలుసుకోబోతున్నాం. షూర్ గా ఓ ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ ని ఈ సినిమా అందించే అవకాశం ఉంది. అది రెగ్యులర్ సినిమాలో అందించే అనుభూతి కాదు, కొత్తగా ఉంటుంది. ఈ తరహా సినిమాలు ఇండియాలో నడవటం కష్టమే, కానీ సినిమాలో ఉంది. సచిన్ మ్యాజిక్ జరగచ్చు. ట్రైలర్ చూసిన తర్వాత ఓ వండర్ఫుల్ ఫీల్ సినిమాలో ఉందనే అనిపిస్తుంది. ఎలా అంటే వాస్తవాన్ని వేరొకరు యాక్ట్ చేసి చూపిస్తుంటే జనరేట్ అయ్యే ఎమోషన్ లో ఉండే ఫీలింగ్ ఓ రకంగా ఉంటది. వాస్తవాన్ని వాస్తవంగా చూస్తూ అందులో ఉన్న ఎమోషన్ ని గ్రహించే ఫీలింగ్ వేరే రకంగా ఉంటది. పోతే దాన్ని అర్థం చేసుకుని కనెక్ట్ అవ్వగలగాలి. ఈ మ్యాటర్ మీదే సినిమా సక్సెస్ ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు. చూద్దాం మే 26న ఇండియా ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటుందో. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మారుతి టాకీస్. థ్యాంక్ యూ.